Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన సదస్సులు మరియు సమావేశాలకు సంబంధించిన అప్డేటెడ్ కరెంట్ అఫైర్ వీడియో అండి. సో ఈ ఇయర్లో ఏవైతే జరిగాయో అన్ని క్వశ్చన్లు ఇక్కడ అప్డేట్గా ఇవ్వడం జరిగిందండి. సో వీటన్నిటిని మనం రివిజన్ ఒకసారి చూద్దామండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో పూర్తిగా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 బ్రిక్స్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ రష్యాలోని కజాన్లో ఈ 2024 బ్రిక్స్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. అయితే ఎప్పుడు జరిగింది అయ్యా అంటే 2024 అక్టోబర్ 22 నుంచి 24వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ చూడండి, స్ట్రెంథింగ్ మల్టీలెటరలిజం ఫర్ జస్ట్ గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ సెక్యూరిటీ థీమ్తో ఈ 2024 రష్యాలోని కజాన్లో బ్రిక్స్ సమ్మిట్ ప్రారంభమైంది. అయితే 2023 కూడా ఇంపార్టెంట్ అండి. సో 2023 బ్రిక్స్ సమ్మిట్ అనేది దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో జరిగింది. అయితే బ్రిక్స్ గురించి పూర్తిగా సమాచారం తెలుసుకుంటే ఈ బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. సో 5 దేశాలను కలిపి బ్రిక్స్గా పిలవడం జరిగిందండి. దీని యొక్క స్థాపన చూసుకుంటే 2009 జూన్ 16వ తారీఖున దీనిని స్థాపించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘై ఈ బ్రిక్స్ యొక్క ప్రధాన కార్యాలయం. అయితే ఇటీవల బ్రిక్స్లో కొత్త సభ్య దేశాలు కూడా చేరడం జరిగిందండి. వాటి పేర్లు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ మరియు సౌదీ అరేబియా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024లో క్వాడ్ సమ్మిట్ ఏ దేశంలో జరిగింది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఇండియాలో ఈ 2024 క్వాడ్ సమ్మిట్ జరిగింది. అయితే క్వాడ్ గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 2007లో జరిగింది. క్వాడ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఈ క్వాడ్ యొక్క ఫుల్ ఫామ్. క్వాడ్లో గల సభ్య దేశాలు ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా. అయితే ఈ క్వాడ్ ఏర్పడడానికి గల ముఖ్య లక్ష్యం ఏంటంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ భద్రతా సమస్యలు మరియు సంరక్షణల కోసం ఈ క్వాడ్ ఏర్పడింది. అయితే ఈ క్వాడ్ దేశాలన్నీ కలిసి చేసుకునే ఎక్సర్సైజ్ పేరు మలబార్ ఎక్సర్సైజ్ అండి. సో ఈ 2024 మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ 2024 మలబార్ ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2024 అక్టోబర్ 9వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 G7 సమ్మిట్ ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 2024 G7 సమ్మిట్ ఆన్సర్ ఇటలీలో జరిగింది. దీని యొక్క ఎడిషన్ 50వ ఎడిషన్. అయితే ఇటలీ ప్రధాని జార్జ్ మెలోని ఈ G7 సమ్మిట్కు అధ్యక్షత ఈసారి వహించడం జరిగిందనమాట. అయితే ఇదే G7 సమ్మిట్ యొక్క 2023 ఎక్కడ జరిగిందయ్యా అంటే జపాన్లోని హీరోషిమాలో జరిగింది. అయితే ఈ G7 సమ్మిట్ యొక్క దేశాలు చూసుకుంటే 7 సభ్య దేశాలు ఉంటాయండి. అవి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే మరియు యుఎస్. ఈ 7 దేశాలు G7 సమ్మిట్ యొక్క సభ్య దేశాలు. అయితే మన ఇండియా నుంచి నరేంద్ర మోదీ గారు హాజరవడం జరిగిందండి. ప్రత్యేక ఆహ్వానింపు మేరకు జార్జ్ మెలోని యొక్క ప్రత్యేక ఆహ్వానింపు మేరకు మన ఇండియా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు సో ఈ G7 సమ్మిట్కు హాజరయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 జూలైలో నాటో సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ వాషింగ్టన్ DC. అయితే 2023లో లిథువేనియాలోని విల్నియస్లో ఇది జరిగింది. అయితే నాటోలో గల సభ్య దేశాలు చూసుకుంటే మొత్తం 32. చివరిగా చేరిన దేశం స్వీడన్. అయితే ఈ నాటో యొక్క స్థాపన అండి వెరీ ఇంపార్టెంట్. 1949లో ఈ నాటోని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల SCO 24వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ కజకిస్తాన్ రాజధాని అయిన ఆస్తానాలో ఈ SCO యొక్క 24వ సదస్సు జరిగింది. అయితే ఈ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. దీని యొక్క ఫుల్ ఫామ్ SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అయితే దీంట్లో సభ్య దేశాలు మొత్తం 9.
అవి ఆ దేశాలు చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ మరియు ఇరాన్. ఈ 9 దేశాలు ఈ ఎస్సీఓ యొక్క సభ్య దేశాలు. అయితే ఈ ఎస్సీఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఏర్పాటు చూసుకుంటే 2001 సంవత్సరంలో ఇది ఏర్పడిందండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని బీజింగ్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. అయితే 2023 ఈ ఎస్సీఓ సమిట్ వచ్చేసి మన ఇండియా నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ గవర్నమెంట్ సమావేశం ఎక్కడ జరిగింది? చూడండి, ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ గవర్నమెంట్ యొక్క సమావేశం. ఆన్సర్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో. దీని యొక్క ఎడిషన్ 23వ ఎడిషన్. అయితే ఈ ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్ గవర్నమెంట్ సమావేశంలో మన ఇండియా నుంచి పాల్గొన్నవారు విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2023 G20 సమ్మిట్కు ఏ దేశం అధ్యక్షత వహించింది? ఆన్సర్ మన ఇండియా అండి. సో ఈ 2023లో జరిగిన G20 సమ్మిట్కు మన ఇండియా అధ్యక్షత వహించింది. అయితే మన ఇండియాలోని ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఈ G20 సమ్మిట్ కాస్త ప్రజెంట్ G21గా మారిందండి. ఇటీవల ఆఫ్రికన్ యూనియన్ ఇటీవల ఈ G20లో చేరడం వల్ల ప్రజెంట్ దీనిని G21గా పిలుస్తున్నారు. అయితే నెక్స్ట్ 2024 నవంబర్లో బ్రెజిల్లోని రియో డి జెనీరోలో నవంబర్ 17 నుంచి 19 తారీఖు వరకు ఈ రియో డి జెనీరోలో ఈ G21 సమ్మిట్ అనేది జరుగుతుంది. అయితే G21లో మొత్తం సభ్య దేశాలు 21. అయితే ఆ దేశాలకు ఒకసారి చూద్దామండి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యూకే అండ్ యుఎస్ మరియు యూరోపియన్ యూనియన్. ఇవి మొత్తం 21 దేశాలు. అయితే G21 అంటే గ్రూప్ ఆఫ్ 21. ఈ 21 దేశాల గ్రూప్నే G21గా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో జరిగిన 29వ ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సమావేశం ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ అజర్బైజాన్లోని బాకులో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే 2024 నవంబర్ 11 నుంచి 22వ తారీఖు వరకు ఇది జరుగుతుంది. అయితే అంతకుముందు ఈ COP28 ఎక్కడ జరిగిందయ్యా అంటే దుబాయ్లో జరిగింది. ఇది 2023 నవంబర్ 30వ తారీఖు నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు దుబాయ్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ యుఏఈలోని దుబాయ్లో. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 ఫిబ్రవరి 12వ తారీఖున. అయితే ఈ సమ్మిట్లో గౌరవ అతిథులుగా మన ఇండియా, టర్కీ మరియు ఖతర్ దేశాలను ఆహ్వానించారు. అయితే దీని యొక్క థీమ్ కూడా ఇంపార్టెంట్ అండి. దీని యొక్క థీమ్ వచ్చేసి షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 2024 బ్రిక్స్ లిటరేచర్ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రష్యాలోని కజాన్లో. సో ఈ సంవత్సరం అండి బ్రిక్స్ గురించి ఏం అడిగినా మనం బ్లైండ్గా రష్యా పేరును పెట్టొచ్చండి. వెరీ ఇంపార్టెంట్. రష్యా దేశాన్ని మనం బ్రిక్స్ గురించి 2024 ఏ క్వశ్చన్ అడిగినా రష్యా గురించి మనం పెట్టేయచ్చు. అయితే ఈ బ్రిక్స్ లిటరేచర్ ఫోరంలో మన ఇండియా నుంచి పాల్గొన్నవారు శ్రీ మాధవ్ కౌశల్, సాహిత్య అకాడమీ యొక్క అధ్యక్షుడైన కె శ్రీనివాసరావు గారు. ఈయన సాహిత్య అకాడమీ యొక్క కార్యదర్శి. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టిక్ విదేశాంగ మంత్రుల సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో ఈ బిమ్స్టిక్ యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. అయితే దీంట్లో మన విదేశాంగ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు ప్రసంగించారు. అయితే ఇక్కడ సెక్రటరీ జనరల్ మన ఇండియా యొక్క అయితే బిమ్స్టిక్ యొక్క సెక్రటరీ జనరల్ అండి. బిమ్స్టిక్ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చేసి ఇంద్రమణి పాండే గారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024
2024 జూలైలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆన్సర్ మన ఇండియా. ఈ 2024 జూలైలో జరిగిన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీకి ఆతిథ్యం ఇవ్వడం అనేది జరిగింది. అది దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 46వ ఎడిషన్. అయితే ఇది జూలైలో ఎప్పుడు జరిగింది అయ్యా అంటే 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు. యునెస్కో యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ హెరిటేజ్ కమిటీలో మన ఇండియా నుంచి మొయిదంని యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చడం అనేది జరిగిందండి. అయితే ఈ మొయిదం అనేది అస్సాం రాష్ట్రంలో పాలించిన రాజుల యొక్క సమాధులను మొయిదమ్స్ అని అంటారు. ఆ రాజ్యం పేరు అహోం రాజా వంశస్థులు అన్నమాట. సో వాళ్ళు పాలించడం జరిగింది. వారి యొక్క సమాధులు ఈ మొయిదంలు. అయితే దీని యొక్క స్థాపన చూసుకుంటే యునెస్కో యొక్క స్థాపన చూడండి, దీని యొక్క స్థాపన 1945లో జరిగింది. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్లోని ప్యారిస్ దీని యొక్క ప్రధాన కార్యాలయం. ప్రజెంట్ యునెస్కో యొక్క అధ్యక్షుడు ఆడ్రీ ఔజోలే ప్రజెంట్ యునెస్కో యొక్క అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 WEF యొక్క 15వ సమ్మిట్ ఎక్కడ జరిగింది? చూడండి, WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకే, అయితే ఈ 15వ సమ్మిట్ ఎక్కడ జరిగింది అయ్యా అంటే చైనాలోని దాలియాన్లో జరిగింది. ఎప్పుడు? 2024 జూన్ 25 నుండి 27వ తారీఖు వరకు. ఎక్కడ? అయితే దీని యొక్క 2023 సమ్మిట్ వచ్చేసి స్విట్జర్లాండ్లోని దావోస్లో. 2024 చైనాలోని దాలియా, 2023 స్విట్జర్లాండ్లోని దావోస్. నెక్స్ట్ క్వశ్చన్, 44వ ఆసియన్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ లావోస్లో జరిగింది. ఎప్పుడు? 2024 అక్టోబర్లో. అయితే ఇది 44వ సదస్సు లావోస్లో జరిగిందండి. 43వ సదస్సు చూసుకుంటే ఇండోనేషియాలో ఈ 2023లో ఈ 43వ సదస్సు జరిగింది. అయితే ఏసీఎన్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, అసోసియేషన్స్ ఆఫ్ సౌత్ ఈస్ట్ నేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కులపై యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సదస్సు ఎక్కడ జరిగింది? చూడండి, యూనివర్సల్ డిక్లరేషన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఆన్సర్ ఒడిశాలోని భువనేశ్వర్లో. ఎడిషన్ వచ్చేసి 75వ ఎడిషన్. అయితే ఈ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వార్షిక సమావేశం. చూడండి ఫ్రెండ్స్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ శ్రీలంకలో. ఎప్పుడు? 2024 జూలై 19వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు. ప్రజెంట్ ఐసీసీ యొక్క చైర్మన్ అండి గ్రెగ్ బార్క్లై. అయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి మన ఇండియన్ అయిన జైషా గారు ఐసీసీ యొక్క చైర్మన్గా అవ్వబోతున్నారు. అయితే ఐసీసీ యొక్క CEO జియోఫ్ అల్లార్డిన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో 81వ IATA సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? చూడండి ఫ్రెండ్స్, IATA అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. అయితే దీనిని ఆతిథ్యం ఇచ్చే దేశం మన ఇండియా. అయితే ఈ సదస్సు ఢిల్లీలో జరుగుతుందండి. ఈ సదస్సుకు హోస్ట్ చేసింది ఇండిగో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ హైదరాబాద్లో ఈ ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జరిగిందండి. మన ఇండియాలో ఈ వరి శిఖరాగ్ర సదస్సు జరగడం మొదటిసారి. అయితే ఈ వరి శిఖరాగ్ర సదస్సు వచ్చేసి దీని యొక్క స్థాపన 2009లో జరిగిందండి. మన ఇండియాలో రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఒడిశాలోని కటక్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7వ ఎడిషన్ 2024 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సమావేశం ఎక్కడ జరిగిందండి? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆశీష్ ఖన్నా గారు
ఈయన జస్ట్ నిన్ననే చేంజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఈ ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క స్థాపన చూసుకుంటే 2015వ సంవత్సరంలో దీనిని స్థాపించడం అనేది జరిగిందండి. అయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ హర్యానాలోని గురుగ్రామ్లో. అయితే 2024 న్యూఢిల్లీలో జరిగిందండి. 2023 కూడా ఇదే సమావేశం న్యూఢిల్లీలోనే జరిగింది. దీంట్లో గల పూర్తికాల సభ్యదేశాలు మొత్తం చూసుకుంటే 101 పూర్తి సభ్యదేశాలు ఉంటాయండి. అయితే నార్మల్గా సంతకాలు చేసిన సభ్యదేశాలు నార్మల్ దేశాలను చూసుకుంటే 120కి పైగా నార్మల్గా ఒప్పందాలు జరిగిన దేశాలు ఉన్నాయి. కానీ అప్రూవల్గా ఉన్నాయి 101. నెక్స్ట్ క్వశ్చన్, 2024 హిందీ కాన్ఫరెన్స్ ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్, బిష్కేక్లో ఈ హిందీ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగిందండి. వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్. అయితే ఈ బిష్కేక్లో జరిగిన వరల్డ్ హిందీ కాంగ్రెస్ యొక్క ఎడిషన్ 13వ ఎడిషన్. థీమ్ అంటే హిందీ ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయితే 2024 వచ్చేసి బిష్కేక్లో జరగగా 2023 వచ్చేసి పీజీ దేశంలో జరిగింది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుందండి మరియు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 యునైటెడ్ నేషన్ వాటర్ కాన్ఫరెన్స్ 2024 యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్, ఇటలీలోనే రోమ్లో ఇది జరిగింది. అయితే ఈ 2024లో జరిగిన యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ యొక్క ఎడిషన్ వచ్చేసి 39. థీమ్ అవర్ వాటర్ షెడ్ మూమెంట్ అన్టింగ్ ద వరల్డ్ ఫర్ ఎవర్. అయితే ఈ యుఎన్ వాటర్ కాన్ఫరెన్స్ సదస్సు యొక్క స్థాపన చూసుకుంటే 1977 మార్చి 14 జరిగిందండి. మొత్తం సభ్య దేశాలు 54 సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగింది? చూడండి, ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్. ఆన్సర్, నెదర్లాండ్స్ దేశంలో ఇది జరిగింది. థీమ్ చూసుకుంటే గ్రీన్ హైడ్రోజన్, క్లీనర్ అండ్ జీరో ఎమిషన్ ఫ్యూల్ ఫర్ ఏ సస్టైనబుల్ గ్రీన్ ఎకానమీ. అయితే ఈ ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే మిషన్ 2030 నాటికి 5 MMT అంటే మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యంగా ఈ ప్రపంచ హైడ్రోజన్ సమ్మిట్ మరియు ఎగ్జిబిషన్ అనేది నెదర్లాండ్ దేశంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ నగరంలో గ్రీన్ హైడ్రోజన్పై అంతర్జాతీయ సదస్సు యొక్క 2వ ఎడిషన్ను నిర్వహిస్తుంది? ఆన్సర్, న్యూఢిల్లీలో. ఎప్పుడు నిర్వహించింది? 2024 సెప్టెంబర్ 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు. అయితే మన ఇండియాలో పునరుత్పాదక అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మినిస్ట్రీ వచ్చేసి ప్రహ్లాద్ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి సాంప్రదాయ ఔషధ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? అంటే WHO యొక్క సాంప్రదాయ ఔషధ గ్లోబల్ సమ్మిట్. ఆన్సర్, ఇండియాలోని న్యూఢిల్లీలో ఇది జరిగింది. అయితే ఎప్పుడు జరిగింది అయ్యా అంటే 2024 మార్చి 19వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. అయితే ఈ WHO యొక్క సాంప్రదాయ ఔషధ గ్లోబల్ సమ్మిట్ 2024లో న్యూఢిల్లీలో జరగగా 2023లో ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. అంటే 2024 న్యూఢిల్లీ, 2023 వచ్చేసి గాంధీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ హెల్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, జర్మనీలోని బెర్లిన్లో. ఎప్పుడు? 2024 అక్టోబర్లో ఇది జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే బిల్డింగ్ ట్రస్ట్ ఫర్ ఏ హెల్తైర్ వరల్డ్. అయితే 2023 చూసుకుంటే ఫ్రెండ్స్ 2023లో కూడా ఇదే బెర్లిన్లో జరిగింది. దీని యొక్క థీమ్ ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ ది గ్లోబల్ హెల్త్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది?
ఆన్సర్ యూకేలోని గ్లాస్గో నగరంలో ఈ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ యొక్క సమావేశం జరిగింది. దీని యొక్క ఎడిషన్ 92వ ఎడిషన్. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు. అయితే 2023 ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ వచ్చేసి వియన్నాలో అండి. 2023 వచ్చేసి వియన్నాలో, 2024 గ్లాస్గోలో. ఇంటర్పోల్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్. అయితే ఈ ఇంటర్పోల్ యొక్క స్థాపన చూసుకుంటే 1923 సెప్టెంబర్లో దీనిని స్థాపించారు. ఎక్కడ దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి ఫ్రాన్స్లోని లియోన్లో ఈ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ యొక్క ప్రధాన కార్యాలయం. అధ్యక్షుడు అహ్మద్ నజర్ అల్ రైసీ. అయితే ఈ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ యొక్క మొత్తం సభ్య దేశాలు 195 సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎడిషన్ వచ్చేసి 23వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్. చూడండి ఫ్రెండ్స్, వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ యుఏఈలోని అబుదాబిలో. ఎడిషన్ 16వ ఎడిషన్. దీని యొక్క లక్ష్యం అంటే వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ యొక్క లక్ష్యం చూసుకుంటే ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం కోసం ఈ మీటింగ్ను నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మొదటి న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెల్జియంలోని బ్రసెల్స్లో. అయితే దీనిని నిర్వహించిన వారు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఎడిషన్ 2024 గ్లోబల్ స్కిల్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎప్పుడు? 2024 సెప్టెంబర్ 25 మరియు 26. దీని యొక్క థీమ్ చూడండి, స్కిల్స్ ఫస్ట్, అన్లాకింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆల్. అయితే 2024 వచ్చేసి ఇది ఢిల్లీలో జరిగిందండి. 2023 కూడా ఇదే ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ సమావేశంలోని ఏ నగరంలో జరుగుతుంది? చూడండి ఫ్రెండ్స్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ యొక్క సమావేశం. ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎప్పుడు? 2024 అక్టోబర్ 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 రైసీనా డైలాగ్ ఏ నగరంలో జరిగింది? చూడండి ఫ్రెండ్స్, 2024 రైసీనా డైలాగ్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎడిషన్ 9వ ఎడిషన్. దీని యొక్క థీమ్ చూసుకుంటే చతురంగా అండి. అంటే కాన్ఫ్లిక్ట్, కంటెస్ట్, కోఆపరేట్ అండ్ క్రియేట్. 4 Cలు దీని యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, WHO ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ యొక్క 77వ సెషన్కు చైర్పర్సన్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ జేపీ నడ్డా గారు. అయితే ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఎవరయ్యా అంటే టెడ్రోస్ అధనం గాబ్రియేసస్, WHO యొక్క అధ్యక్షుడు. అయితే ఇక్కడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సౌమ్య స్వామినాథన్ అండి, మన ఇండియన్. అయితే ఈ WHO గురించి తెలుసుకుంటే దీని యొక్క స్థాపన 1948లో ఏర్పడిందండి. ప్రధాన కార్యాలయం జెనీవా వచ్చేసి స్విట్జర్లాండ్ దేశంలో ఉంటుంది. అయితే ఈ WHOలో మొత్తం సభ్య దేశాలు 194 సభ్య దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 డ్రగ్స్ రెగ్యులేటరీ అథారిటీల అంతర్జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ జేపీ నడ్డా గారు. అయితే దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 19వ ఎడిషన్. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. 2024 అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్ కాంగ్రెస్. ఆన్సర్ ఇటలీలోని మిలాన్లో జరిగింది. అయితే
ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 75వ ఎడిషన్. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే రెస్పాన్సిబుల్ స్పేస్ ఫర్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, డీజీ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అఖిల భారత సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాజస్థాన్లోని జైపూర్లో. అయితే 2024 జనవరిలో ఈ 58వ డీజీ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ యొక్క సమావేశం అనేది జరిగింది. దీంట్లో ఇండియా నుంచి పాల్గొన్నవారు ప్రధాని నరేంద్ర మోదీ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్లో ఇండియా తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. ఎక్కడ జరిగింది? ఆస్ట్రేలియాలోని పెర్త్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 భారత్ భూటాన్ మధ్య జాయింట్ కస్టమ్స్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ లేహ్లో. ఎడిషన్ 5వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ గోవా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టివ్ మీటింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కమిటీ యొక్క 26వ సమావేశంలో భారతదేశంలోని ఏ నగరంలో జరిగాయి? ఆన్సర్ కొచ్చి నగరం అండి. అయితే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ద్వారా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అతిపెద్ద స్టార్ట్ ఆఫ్ మహాకుంభని ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎప్పుడు? 2024 మార్చి 18న. దీని యొక్క థీమ్ భారత్ ఇన్నోవేట్స్ థీమ్తో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ జర్మనీ దేశంలో. ఎడిషన్ 60వ ఎడిషన్. మన ఇండియా నుంచి దీంట్లో పాల్గొన్నవారు జయశంకర్, రాజీవ్ చంద్రశేఖర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 జనవరిలో వైబ్రెంట్ గ్లోబల్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ గాంధీనగర్. అయితే గుజరాత్ గ్లోబల్ సమిట్ని ప్రారంభించింది ప్రధాని మోదీ గారు. దీని యొక్క థీమ్ గెట్ వే టు ది ఫ్యూచర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ టర్మరిక్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ముంబైలో. ఎప్పుడు? 2024 ఆగస్టు 30వ తారీఖున. అయితే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పసుపు ఉత్పత్తి మరియు ఎగుమతిని ప్రోత్సహించడం. అయితే ఇదే ముంబైలో 2023 మీటింగ్ కూడా ఇక్కడే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2023 ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ హర్యానాలోని ఫరీదాబాద్లో. ఎడిషన్ 9వ ఎడిషన్. దీని యొక్క థీమ్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ అవుట్రీచ్ ఇన్ అమృత్ కాల్. అయితే 2023వ ఎడిషన్ వచ్చేసి ఫరీదాబాద్లో జరిగిందండి. 2024 ఎడిషన్ వచ్చేసి అస్సాంలోని గౌహతిలో. ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే 2024 నవంబర్ 30వ తారీఖు నుండి డిసెంబర్ 3వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆస్ట్రేలియాలోని పెర్త్లో. ఎప్పుడు? 2024 ఫిబ్రవరి 9 నుంచి 10వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ చూడండి, టువర్డ్స్ ఏ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్. అయితే 2024 వచ్చేసి ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరిగిందండి. 2023 అక్టోబర్లో శ్రీలంకలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యాల మధ్య ఏకీకరణ కోసం 2024 మొదటి పరివర్తన్ చింతన్ సమ్మేళన్ ఎక్కడ జరిగింది? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ న్యూఢిల్లీలో. ఎప్పుడు? 2024 ఏప్రిల్ 8వ తారీఖున. అయితే మొదటి పరివర్తన్ చింతన్ సమ్మిల్ను అధ్యక్షత వహించిన వారు అనిల్ చౌహాన్ అండి. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన
అనిల్ చౌహాన్ గారు దీనిని అధ్యక్షత వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొదటిసారిగా 2023 ప్రపంచ కాఫీ సదస్సు ఎక్కడ జరిగింది? మన ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఈ కాఫీ సదస్సు నిర్వహించడం. ఎక్కడ జరిగింది? ఆన్సర్ బెంగళూరులో. అయితే 2023ది బెంగళూరు జరిగిందండి. 2024 చూసుకుంటే డెన్మార్క్ దేశంలో జరుగుతుంది. అయితే ఇండియాలో అత్యధిక కాఫీని పండించే రాష్ట్రం ఏమిటయ్యా అంటే కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్పిఎఫ్ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ను ఏ రాష్ట్రంలో నిర్వహించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. దీని యొక్క ఎడిషన్ 67వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమ్మిట్ ఇండియాలో మొదటిసారిగా ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ అస్సాంలోని గౌహతిలో. ఎప్పుడు? 2024 ఫిబ్రవరి 15వ తారీఖున. దీనిని ప్రారంభించిన వారు రాజీవ్ చంద్రశేఖర్ అండి. కేంద్ర ఐటీ మరియు స్కిల్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి అయిన రాజీవ్ చంద్రశేఖర్ గారు దీనిని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ని ఏ ఐఐటి నిర్వహించింది? ఆన్సర్ ఐఐటి మెడ్రాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత్ గ్లోబల్ టెక్స్టైల్స్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? చూడండి ఫ్రెండ్స్ భారత గ్లోబల్ టెక్స్టైల్ ఎక్స్పో ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో అండి. దీనిని ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, 3వ దశ సంసద్ ఖేల్ మహాకుంభ్ 3.0ను కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో. ఎప్పుడు? 2024 మార్చి టైంలో దీనిని ప్రారంభించారండి. అయితే ఈ ఖేల్ మహాకుంభ్ యొక్క స్థాపన చూసుకుంటే 2010 గుజరాత్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సంవత్సరానికి ఫస్ట్ ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. అయితే అంతకుముందే వర్చువల్గా 2024 మార్చి 28వ తారీఖున ఇది ప్రారంభమైంది. అయితే భౌతికంగా న్యూఢిల్లీలో జరుగుతుందండి. ఏప్రిల్ 1 మరియు 2వ తారీఖున ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మొదటి జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ లక్నోలో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 సెమికాన్ ఇండియా ఎక్కడ జరిగింది? ఆన్సర్ గ్రేటర్ నోయిడా అండి. దీనిని ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొదటి కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ముంబైలో అండి. నవంబర్ 25 తారీఖు నుండి 30 తారీఖు వరకు ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, అఖిల భారత అధికార భాషా సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, న్యూఢిల్లీలో ఎసోచామ్ ఎన్విరాన్మెంట్ అండ్ కార్బన్ కాన్ఫరెన్స్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. దీని యొక్క థీమ్ ఫోస్టరింగ్ ఏ కొలాబరేటివ్ ఎకోసిస్టమ్ ఫర్ అచీవింగ్ నెట్ జీరో 2070. నెక్స్ట్ క్వశ్చన్, 2025 గ్లోబల్ టెక్స్టైల్స్ ఎక్స్పో భారత్ టెక్స్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఏ రాష్ట్రంలో ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ను నిర్వహించనుంది? ఆన్సర్ గోవాలో ఇది జరుగుతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్, 2024 సెప్టెంబర్లో మొదటి జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? మొదటి జాయింట్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ? ఆన్సర్ లక్నోలో జరిగిందండి. అయితే దీని యొక్క థీమ్ చూసుకుంటే సశక్త్ అండ్ సురక్షిత్ భారత్ ట్రాన్స్ఫార్మింగ్ ఆర్మర్డ్ ఫోర్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఫా అవార్డుల 25వ ఎడిషన్ను
ఈ నగరం నిర్వహించనుంది? ఆన్సర్ జైపూర్ నగరం. నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ భారతదేశంలో. ఎప్పుడు? 2024 అక్టోబర్ 14 నుంచి 24వ తారీఖులకు ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 4వ గ్లోబల్ రీఇన్వెస్ట్ ఇండస్ట్రియల్ మీట్ను ప్రధానమంత్రి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ గాంధీనగర్ అండి, గుజరాత్లోని గాంధీనగర్లో. ఎప్పుడు ప్రారంభించారయ్యా అంటే 2024 సెప్టెంబర్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ ఆర్ట్స్ ఫెస్టివల్ మొదటి ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ సికింద్రాబాద్. ఎప్పుడు? 2024 సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6వ తారీఖు వరకు. ఎక్కడ జరిగిందండి? సికింద్రాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ విదేశాంగ మంత్రుల సమావేశం రియాద్లో ఏ ఎడిషన్ ప్రెజెంట్ జరిగింది? ఆన్సర్ మొదటి ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్. 20వ ఇండియా షుగర్ బయో ఎనర్జీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్. 2024 ఇండియా డిజిటల్ అగ్రి కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అక్టోబర్లో విపత్తు ప్రమాద తగ్గింపులపై ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్లో. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఇండియా మైండ్ఫుల్నెస్ వార్షిక సమిట్. చూడండి ఫ్రెండ్స్, ఇండియా మైండ్ఫుల్నెస్ వార్షిక సమిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ముంబైలో. ఎడిషన్ 3వ ఎడిషన్ అండి. థీమ్ వచ్చేసి థ్రైవ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డిస్రప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. పర్యావరణ మరియు వన్యప్రాణులపై 12వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ ఫోరం ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. దీని యొక్క థీమ్ చూసుకుంటే వెట్లాండ్స్ ఫర్ లైఫ్. నెక్స్ట్. ఇటీవల భారతదేశంలో మ్యారిటైమ్ డికార్బనైజేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? మ్యారిటైమ్ డికార్బనైజేషన్ కాన్ఫరెన్స్. ఆన్సర్ న్యూఢిల్లీలో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ఆయుష్ మెడికల్ వాల్యూ ట్రావెల్ సమ్మిట్ ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ ముంబైలో. అయితే దీంట్లో పాల్గొన్నవారు మహారాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ, ఈ 3 కలిసి దీనిని నిర్వహించడం అనేవి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 చాణక్య డిఫెన్స్ డైలాగ్ను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. ఎప్పుడు? 2024 అక్టోబర్ 24 మరియు 25. నెక్స్ట్ క్వశ్చన్. 2024 భారతీయ కళా మహోత్సవం ఎక్కడ జరిగింది? 2024 భారతీయ కళా మహోత్సవం. ఆన్సర్ సికింద్రాబాద్లో. ప్రారంభించిన వారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా సివిల్స్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ సమావేశం అండి. ఆల్ ఇండియా సివిల్స్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ సమావేశం. ఆన్సర్ ఇది గాంధీనగర్లో జరిగింది. దీనిని ప్రారంభించిన వారు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా. సో ఫ్రెండ్స్, ఇదండి జనవరి నుంచి నవంబర్ వరకు 11 నెలల సమావేశాలు మరియు సదస్సులు మరియు సమావేశాలు. సో ప్రెజెంట్ మొత్తం మనం మోస్ట్ ఇంపార్టెంట్ 79 క్వశ్చన్లు మనం డిస్కషన్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.